ఓం నమఃశివాయ. పట్టించుకునేవారు లేక ఎండిన డొక్కలతో రోడ్లపై నిస్తేజంతో పడి ఉన్న అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. అభాగ్యులకు అండగా ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా ఈ రక్షణాలయంలోనే లింగరూపంలో కొలువై ఇక్కడకు వస్తున్న భక్తుల మనోభీష్టాలు నెరవేర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులకు అండగా నిలిచే క్రమంలో ఎందరో మానవతామూర్తులు ఇక్కడకు విచ్చేసి వారి ఆత్మీయుల జ్ఞాపకార్థం దీనులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. అలా తమ్ముని వర్ధంతి సందర్భంగా చుండూరు నుండి వచ్చిన జి వెంకటేశ్వరులు, విజయలక్ష్మి దంపతులు వారి కుమారులతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ముందుగా ఈ శివబంధువులందరూ స్వామివారి సన్నిధిని చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. రాజమహారాజమాధిపత్యం మహాదేవ శంభో శంకర శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగ. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాయుధర్నమమ ఆకాశాయధర్నమమ ఆకాశాయధర్నమమ పుష్టే ప్రజాపదేధర్నమమ. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. మేము సైతం శివాలయ నిర్మాణంలో భాగమవుతామంటూ ఆశ్రమంలో నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి ఇటుకలనందించి శివాశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వెంకటేశ్వరులు గారి సోదరుడు కీర్తిశేషులు జి మధు గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శివపుత్రుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి పరమేశ్వరుని సంపూర్ణ కరుణా కటాక్షాలు పొందారు. సోదరుణ్ణి తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి వెంకటేశ్వరులు గారి కుటుంబాన్ని ఆ శంకరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. 600 మంది అభాగ్యులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం జరుగుతుందంటే మీలాంటి దయగల దాతల సహకారం వల్లనే. అభాగ్యుల అన్నదాన మహాయజ్ఞంలో భాగమవుతున్న మానవతామూర్తులందరికీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ధన్యవాదములు తెలుపుతుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.